హలో, జై శ్రీరామ్ అండి. జయ శ్రీరామ్. ఎవరండి మాట్లాడేది? నమస్కారం పంతులు గారు. నమస్తే అండి. మేము శేఖర్ ఓరుగల్లు బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నాం. అయ్యా చెప్పండి. మీ వీకేఆర్ ఆస్ట్రాలజీ ఛానల్ చూసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, దాంతో మీకు ఫోన్ చేస్తున్నామండి. ఓకే అండి. అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అడగండి. అయ్యో, అయితే నాకు చెప్పండి చెప్పండి. దేని గురించి డౌట్? అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కొంతమంది పంచాంగం చేయించుకుంటారు కదా, జ్యోతిష్యం. పంచాంగము జ్యోతిష్యం చేయించుకుంటారు కదా. అవును. పంచాంగము జాతకాలు ఎట్లా అంటారు కదా, జ్యోతిష్యం పంచాంగం చూయించుకుంటారు కదా, అది సరిగ్గానే చూయించుకుంటున్నారా, చూసే వాళ్ళు కూడా సరిగ్గానే చూస్తున్నారా అని ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీరు చెప్తారా ఏమనుకోకుంటే? అడగండి. మీకు డౌట్స్ ఏమున్నాయి అడగండి. చెప్పండి. ఇప్పుడు సమాజంలో పంచాంగం చూసుకుంటుంటే వాళ్ళు చూసేవాళ్ళు సరిగ్గానే చూస్తున్నారా, సరిగ్గానే చూయించుకుంటున్నారా? అంటే సహజంగా వాళ్ళ వ్యక్తిగత భావాలు ఎట్లా ఉంటాయో, వాళ్ళు ఏం చేసిల్లో మనకైతే ఐడియా లేదు. కాకపోతే మేమైతే ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం కాబట్టి మా నాలెడ్జ్ అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు పంచాంగం ఏది కావాలో చెప్పండి, మాట్లాడండి. ఎందుకు మీరు ఏమన్నా పంతులకు ఎంక్వైరీ చేసే వాళ్ళ మీ ఛానల్? అదే అదే మన ఇప్పుడు మన ఛానల్ ధర్మం కోసం పనిచేసేటువంటి ఛానల్. ఓకే. ఇప్పుడు సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో, అలాగే సమాజంలో కొంతమంది పంచాంగం జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చెడ్డగా చెప్తున్నారు కదా, అట్లాంటి వాళ్ళను వెతికి పట్టుకోవడం మన పని. ఓకే, సంతోషము. అయితే ఇప్పుడు మీ ఛానల్ చూశాను, చాలా అద్భుతమైనటువంటి వివరాలు చెప్తున్నారు. ఓకే. నేను కూడా నాకు దగ్గరగా ఉన్నటువంటి పంతుల దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇట్లా ఇట్లా చూడాలి అని తెలుసుకున్నాను. ఓకే. దాన్ని బట్టి నేను మీకు కొన్ని డౌట్స్ అడుగుతాను. అడగండి, ఎన్నైనా అడగండి, చెప్తా. అయితే పంతులు గారు చెప్పండి. పంచాంగం ఎలా చూసుకోవాలి? పంచాంగము ఎలా చూసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఎవరైనా కూడా బేసిక్ గా చూసుకోవడము, రాశి మార్చింది, రాశి నుంచి గురువు మారిండు, శని మారిండు అని కాకుండా, వాళ్ళ బర్త్ చార్ట్ల గ్రహాలు, ప్లానెట్స్ ఎక్కడ ఎగ్జాల్ట్ అయినాయి, ఏ భావాలను చూస్తున్నాయి, వాళ్ళకి ఏంటి దోషాలు, ఏంటి ఎట్లా ఉన్నది, డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, దేశాలు ఏమి నడుస్తున్నాయి, ఇవన్నీ చేసుకోవాలి. గ్రహాలకి కూడా ఎన్నో అవస్థలు కూడా ఉంటాయి. ఎందుకంటే పరిహారము అనేది వాళ్ళకు వచ్చే యోగాలు ఎన్ని, శుభయోగాలు ఎన్ని, అశుభ యోగాలు ఎన్ని, దరిద్ర యోగాలు ఎన్ని, రోగకారక యోగాలు ఎన్ని, ఎట్లా ఉంటుంది మనిషి జీవితం, ఎట్లా ఎందుకు అయిపోతుంది ఒక్కొక్కసారి. అందరి 100 మంది జాతకం ఒకటే రాసి తీసుకుంటా 100 మంది ఒక తీరుగా ఉండదు. లగ్నాలను బట్టి, వాటి స్థితిగతులం, గ్రహాల స్థితిగతులను బట్టి చేంజ్ ఉంటుంది. సరే, ఇప్పుడు నాకు డౌట్ ఉన్నది, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పంచాంగం చూసేవాళ్ళు సరిగ్గా చూస్తున్నారా? బేసిక్ నాలెడ్జ్ చూస్తున్నారా, లేదా మొత్తం నాలెడ్జ్ చూస్తున్నారా? 100% అయితే 99% బేసిక్ గానే చూస్తారు చాలా మంది. అయితే ఇప్పుడు గ్రహపాద దృష్టి అంటే ఏమిటి చెప్పండి. ఎవరు పబ్లిక్ అవన్నీ తెలియదు కదా ఎవరికి. అవును, తెలియదు. అందుకోసమే ఇప్పుడు మీకు కాల్ చేసి ఎట్లాంటి విషయాలు చెప్పాలి, ఎట్లాంటి విషయాలు తెలుసుకోవాలి, ఎట్లాంటి విషయాల మీద జాతక గురించి అడగాలి అని తెలుసుకోవడానికి మీకు నాకు దగ్గర ఉన్నటువంటి పంతులు గారితో కొన్ని డౌట్స్ అడిగి నేను రాయించుకున్నాను, మీకు అడుగుతున్నాను. ఓకే. ఎందుకు అందరు పంతులు అడుగుతారు ఏంది మీరు? అదే పని. ఓకే, సంతోషం. అడగండి, మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్పేస్తా. సరే, అయితే ఇప్పుడు ఈ గ్రహపాద దృష్టి అంటే ఏమిటి? గ్రహపాద దృష్టి
గ్రహపాద దృష్టి అంటే ఏ గ్రహమైనా కూడా కొన్ని గ్రహాలు 3-10 స్థానంలో చూచు దృష్టిని పాద దృష్టి అంటారు. ఈ పాద దృష్టిలో మనకి శని బలవంతుడు అవుతాడు. ఎందుకంటే మకర కుంభాలకు అధిపతి అయిన శని పాద దృష్టిలో ఉంటే ఆయనకు 3వ స్థానం 10వ స్థానం కంఫర్ట్ స్థానం అంటాం మనం. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు గ్రహ అర్ధపాద దృష్టి అంటే ఏమిటి పంతులు గారు? అర్ధపాద దృష్టి అంటే 5-9 స్థానాలు చూసి దృష్టిని అర్ధ అర్ధ దృష్టి అంటారు. 9-5 స్థానాలు చూసేటువంటి దృష్టిని అర్ధ దృష్టి అంటారు. అర్ధ దృష్టి అంటారు. దీని మీద ఎవరు బలవంతులు ఉంటారు? ఇక ఆ ప్లానెట్స్ అంటే రాశులను బట్టి ఏ ప్లానెట్స్ ఉంటాయో 5-9 స్థానాలు కేంద్ర స్థానాలు కోణ స్థానాలు ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు. రాశిని బట్టి ఏ గ్రహం గట్టిగా ఉంటది అని చెప్పవచ్చు, బలంగా ఉంటది గ్రహం చెప్పేసుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు పంతులు గారు త్రిపాద దృష్టి అంటే ఏమిటి? త్రిపాద దృష్టి అంటే త్రిపాదము అని అంటే 4-8 స్థానంలో చూసి దృష్టిని త్రిపాద దృష్టి అంటారు. ఈ త్రిపాద దృష్టిలో కుజుడు మహాబలవంతుడు అవుతాడు అట్లా. ఓకే, సరే పంతులు గారు మీరు చాలా చక్కగా చెప్తున్నారు. నేను ఇట్లాంటి విషయాలు కనుక్కున్నాను కాబట్టి అద్భుతంగా మీ యొక్క పరిపూర్ణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓకే, సంతోషం. ఓకే, పరిపూర్ణ దృష్టి అంటే ఏమిటి పంతులు గారు? పరిపూర్ణ దృష్టి అంటే ఏదైనా కూడా 7వ స్థానము చూసి దృష్టిని పరిపూర్ణ దృష్టి అని అంటారు. పరిపూర్ణ దృష్టి అంటారు. గ్రహములు ఏ గ్రహం ఉన్నా కూడా ఈ గ్రహములు బలవంతులే. పరిపూర్ణ దృష్టిలో అన్ని గ్రహములు కూడా బలవంతులే అవుతారు అని అర్థం. బలంగా ఉంటాయి. ఓకే. ఓకే, గ్రహ సమాగమ దృష్టి అంటే ఏమిటి పంతులు గారు? గ్రహ సమగమ దృష్టి అంటే 2 గ్రహములు ఒకే డిగ్రీలో లేదా 7 డిగ్రీల తేడాతో ఉంటే సమగమ దృష్టి అంటారు. 2 గ్రహముల మధ్య సమగమ దృష్టి శుభమును ఇచ్చును. 2 పాప గ్రహముల మధ్య ఈ దృష్టి అశుభాన్ని ఇస్తుంది. ఇట్లా ఉంటాయి అన్నట్టు గ్రహాలు. పంతులు గారు మీరు బాగానే ఎంక్వైరీ బాగానే చేసేస్తున్నారు కదా? ఎంక్వైరీ బాగా చేశాను. నాకు తెలిసిన ఒక మంచి పంతులు ఉన్నాడు, అతన్ని గురూజీ అని పిలుస్తుంటాను. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ కాల్ రికార్డ్ నా ఛానల్లో పెట్టుకోవచ్చా? బ్రహ్మాండంగా పెట్టుకోండి. ఎందుకంటే సమాజానికి తెలియాలి కదా, ఏది చూడాలా, ఏది చూపించుకోవాలా, ఏది చెప్పాలా, అంటే చెప్పేవాళ్ళు ఏది చెప్పాలా, ఎట్లా చెప్పాలా, అలాగే చూపించుకున్న వాళ్ళు ఎలా చూపించుకోవాలా అని తెలుసుకోవాలి కదండి. అంతే కదా. అయితే పంతులు గారు చెప్పండి. గ్రహ అర్ధకోణ దృష్టి అంటే ఏమిటి? గ్రహాలకి అర్ధకోణ దృష్టి అంటే 2 గ్రహముల మధ్య 60 డిగ్రీల దూరం ఉంటే అర్ధకోణ దృష్టి ఏర్పడుతుంది. 55 డిగ్రీల నుండి 65 డిగ్రీల దూరమునకు ఈ దృష్టి మనం పరిగణించబడుతుంది. ఈ 2 గ్రహముల మధ్యనైన అర్ధకోణ దృష్టి ఇచ్చును. ఇస్తుంది అన్నట్టు అర్ధకోణ దృష్టి. ఓకే, అంటే అర్ధకోణ దృష్టి వల్ల శుభం కలుగుతుంది. శుభం కలుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు పంతులు గారు చెప్పండి. గ్రహ కేంద్ర దృష్టి అంటే ఏమిటి పంతులు గారు? గ్రహ కేంద్ర దృష్టి అంటే 2 గ్రహముల మధ్య 90 డిగ్రీల దూరం ఉంటే కేంద్ర దృష్టి ఏర్పడుతుంది. 85 డిగ్రీల నుండి 95 డిగ్రీల దూరం వరకు ఈ దృష్టిని పరిగణించాలి. ఓకే, ఇలా ఇది కూడా కేంద్ర దృష్టి కూడా బాగుంటది. అయితే పంతులు గారు ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మీరు అంటున్నారు కదా డిగ్రీలు అంటున్నారు కదా, ఒక్క రాశికి ఎన్ని గ్రహాలకు ఎన్ని డిగ్రీలు ఉంటాయి? అయితే ఇప్పుడు సూర్యుడు 30 days 360 రోజులు మనకు 30 డిగ్రీ తిరిగేస్తాడు. ఓకే, ఆయనకు స్వస్థానము మనకు సింహరాశి అవుతుంది. ఆయన ఉచ్చ స్థానంలో ఉండేది ఒక రాశి అయితే అంటది. ఇట్లా కొన్ని గ్రహాలకు ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి. అదే మేషంలో శని నీచ పొందుతాడు. ఓకే, అట్లా మకరంలో గురువు నీచ పొందుతాడు. కర్కాటకంలో గురువు ఉచ్చ పొందుతాడు. మన తులా రాశిలో శని ఉచ్చ పొందుతాడు. మీన రాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతాడు.
కన్య రాశిలో నీచ పొందుతాడు. ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి అన్నట్టు వాటికి. ఓకే, దాన్ని అలా బట్టి రాశిని బట్టి గ్రహాన్ని ఎన్ని డిగ్రీలు అని చేస్తారు అంటారు. అవును అవును అట్లా అయితే ఉంటాయి గ్రహ అన్నట్టు. కేంద్ర అయితే గ్రహ కేంద్ర దృష్టి అంటే ఏమిటి? గ్రహ ఇంతకు ముందు కేంద్ర ఇంతకు ముందు అర్ధకోణ దృష్టి చెప్పారు, ఇప్పుడు గ్రహ కేంద్ర దృష్టి అని చెప్పండి పంతులు గారు. కేంద్ర దృష్టి అంటే మరి ఇప్పుడు చెప్పిందే కేంద్ర దృష్టి. ఓకే, అట్లా అయితే ఇప్పుడు కోణ దృష్టి అంటే చెప్పండి. అంటే నేను చాలా ఎంక్వైరీ చేశాను, రాసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఏమనుకోనండి, చెప్పండి. మీరు మీకు డౌట్స్ ఉన్నా ఏదన్నా అడగచ్చు, తప్పలేదల్లా. ఉమ్, కోణ కోణ దృష్టి దృష్టి అంటే కోణ దృష్టి అంటే 2 గ్రహముల మధ్య 120 డిగ్రీల దూరం ఉంటే కోణ దృష్టి ఏర్పడుతుంది. 115 డిగ్రీల నుండి 125 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది. ఈ 2 గ్రహముల మధ్యనైనా ఈ దృష్టి శుభాన్ని ఇస్తుంది బాగా. శుభాన్ని. అట్లా. ఓకే, సరే. సమసప్తక దృష్టి అంటే ఏమిటి పంతులు గారు? సమసప్తక దృష్టి అంటే 2 గ్రహముల మధ్య 180 డిగ్రీల దూరం ఉంటే సమసప్తక దృష్టి ఏర్పడుతుంది. 175 డిగ్రీల నుంచి వెళ్ళి 108 డిగ్రీల వరకు ఈ దృష్టి ఏర్పడుతుంది. 2 గ్రహముల మధ్య సమసప్తక దృష్టి శుభాన్ని కూడా ఇస్తుంది. ఓకే, అట్లా. సరే పంతులు గారు, చెప్పండి. గ్రహ సమాంతర దృష్టి అంటే ఏమిటి? 2 గ్రహములు మనకి సమాంతర దృష్టి అంటే 2 గ్రహములు ఉత్తర దక్షిణములలో ఒకే డిగ్రీలలో ఉంటే సమాంతర దృష్టి ఏర్పడుతుంది. 2 గ్రహముల మధ్య సమాంతర దృష్టి శుభాన్ని ఇస్తుంది. 2 పాపగ్రహముల మధ్య ఈ దృష్టి అశుభాన్ని ఇస్తుంది. అట్లా. ఓకే పంతులు గారు, చెప్పండి. ఇప్పుడు స్థానబలం కూడా ఉంటుందా గ్రహానికి, అంటే మనిషికి, రాశికి? ఇప్పుడు మీకు ఎలా, ఇప్పుడు మీ ఊరు, మీ కథ, మీ పల్లె వచ్చేసి నువ్వు ఉండే ఊరు, నీ ఇల్లు, స్థలము, దిగేట స్థాన బలము మీ ఊళ్ళే. గ్రహాలకు కూడా స్థాన బలాలు ఉంటాయి కదా ఆయన. స్థాన బలం అంటే ఏ గ్రహమైనా తన మిత్ర క్షేత్రమునందు, స్వక్షేత్రమునందు, ఉచ్చయందు, హోర, మూల, త్రికోణము, ద్రికోణము, నవాంశ, ద్వాదశాంశ, త్రిశాంశలు ఉంటే మరియు అష్టక వర్గముల యందు అధిక బిందువులు కలిగి ఉంటే ఆ గ్రహము ఆ స్థానములో బలమైనదని అర్థం. ఓకే, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక గ్రహానికి ఎన్ని బలాలు ఉంటాయి, అంటే ఎన్ని బలాలు ఉంటాయి అది చెప్పండి. గ్రహాలకు స్థాన బలము, దిగ్బలము, చేష్ట బలము, కాల బలము, దృష్టి బలము, నైసర్గిక బలము ఇవన్నీ ఉంటాయి. 6 ఉంటాయా? ఉంటాయి, షడ్బలాలు ఉంటాయి. ఇది చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా స్థాన బలం అన్నారు కదా, చెప్పారు కదా, దిగ్బలం అంటే ఏమిటి చెప్పండి. అదే మీరు చెప్తున్నారు, చెప్పండి. దిగ్బలం అంటే తూర్పు దిక్కున అనగా లగ్నమున గురువు బుధులు, దక్షిణమున అనగా 10వ స్థానమున రవి కుజులు, పశ్చిమమున 7వ స్థానమున శని, ఉత్తరమున 4వ స్థానమున చంద్రుడు, శుక్రుడు బలవంతులైన అర్థం దిగ్బలం అంటే. ఓకే, అయితే ఇప్పుడు దిగ్బలం చెప్పారు కదా పంతులు గారు. అవునవును. ఇప్పుడు 6 బలాల్లో చేష్ట బలం అని ఉంటది కదా, అది చెప్పండి. చేష్ట బలం అంటే రవిచంద్రులు ఉత్తరమునందు బలవంతులైతారు, మిగిలిన గ్రహములు దక్షిణాయనమున బలవంతులైతారని అర్థం. అంటే ఉత్తరాయణ కాలంలో రవిచంద్రుడు బలంగా ఉంటారు. ఇక మిగిలిన దక్షిణాయనంలో ఇక అన్ని గ్రహాలు బలవంతులే. ఓకే, అలా. సరే, దృష్టి బలం అంటే చెప్పండి పంతులు గారు. దృష్టి బలం అంటే ఏ గ్రహమైనను తానున్న స్థానము నుండి 7వ స్థానము పరిపూర్ణ దృష్టితో 4, 8 స్థానాలు, 3 దృష్టితో 5, 9 స్థానములను, 1/2 దృష్టితో 13 స్థానములను, 1/4 దృష్టితో చూచును గ్రహాలు ఏదైనా. ఇలానే ఇంకోటి ఉంటుంది, కాలబలంగా ఉంటుంది. రవి, గురులు, శుక్రులు పగలు బలవంతులైతారు, చంద్ర, సూర్యుని రాత్రి బలవంతులైతారు, బుధుడు రాత్రి పగలు కూడా బలవంతులైతారు. గ్రహములు తమ వారములందు కూడా తమ హోరాలయందు బలవంతులైతారు.
శుభగ్రహాలు శుక్లపక్షమున, పాపగ్రహాలు కృష్ణపక్షమున బలవంతులు అవుతారు. ఓకే. ఉంటాయి ఇలా. అయితే నైసర్గిక బలం ఉంటది గురుగురు పంతులు గారు? ఉంటది కదా. నైసర్గిక బలం అంటే శని, కుజ, బుధ, గురు, శుక్ర, చంద్ర, రవి అను గ్రహములు వరుసగా ఒకరికన్నా మరొకరు సహజమైన బలం కలిగి వారుగా ఉంటారు. దాన్నే నైసర్గిక బలము అంటాం మనం. ఓకే. ఇప్పుడు ఒక పంతులు నుంచి తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను, గ్రహ యుద్ధం అనేది ఉంటుందా? అదేమిటి గ్రహ యుద్ధము అంటే ఒకే రాశిలో కుజునితో కలిసి గురువు, శుక్ర, శని, బుధులతో ఎవరైనా ఉంటే దాన్ని గ్రహ యుద్ధం అంటారు. ఓకే. ఇట్లా ఉంటాయి అన్నట్టు. దీనికి ఫలితం ఏముంటది అంటే కొన్ని ఇప్పుడు చెర స్థిర దిస్వభావ కొన్ని రాశులు ఉంటాయి. అగ్నితత్వము, భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఇట్లా కొన్ని రాశులు ఉంటాయి కదా. ఓకే. కుజునికి ఏ ప్లేస్మెంట్ కంఫర్ట్, ఆయన ఎవరితో కలవద్దు. యుద్ధం అంటే ఇప్పుడు శనికి కుజునికి పడది కాబట్టి వాళ్ళిద్దరూ చూసుకున్న ఒకే గడిలో ఉన్న యుద్ధం. ఇక ఇట్లా కొన్ని గ్రహాలు పడాయి కదా. ఓకే. ఓకే. అయితే పంతులు గారు, గ్రహ వక్రగతి అంటే ఏమిటి? గ్రహ వక్రగతి అంటే గ్రహములు సూర్యుడున్న రాశిని ఒక నిర్ణయ రాశిలో ఉంటే అది వక్రించును, అనగా తామున్న రాశి నుండి వెనుకకు వెళ్ళుదురు. రవిచంద్రులు తప్ప మిగిలిన గ్రహములు వక్రగతిని కలిగి ఉండును. రాహుకేతులు ఎల్లప్పుడూ వక్రగతిని కలిగి ఉంటారని అర్థం. ఓకే. ఇలా ఉంటాయి. ఓకే. అయితే ఇప్పుడు పంతులు గారు, సమాగమము అంటే గ్రహ సమాగమము అంటే ఏమిటి? సమగమము అంటే రవి తప్ప ఏ గ్రహమైనను చంద్రునితో కలిసిన దానిని సమగము అంటారు. ఉదాహరణ రవి తప్ప చంద్రునితో వేరే గ్రహం కలిస్తే సమాగమం అంటారు. రవి తప్ప ఏ గ్రహమైనను చంద్రునితో కలిసిన దానిని సమగమము అంటారు. ఉదాహరణకు మనకు గురుడు చంద్రునితో కలిసిన గజకేసరి యోగము, శని చంద్రునితో కలిసిన శనిచంద్ర యోగం అని మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా. ఓకే. ఓకే. అస్తంగత్వం అంటే ఏమిటి పంతులు గారు? కదా, ఖచ్చితంగా అడగాలి కదా పంతులు గారు. ఎందుకంటే సమాజానికి తెలియదు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. రవితో కలిసిన గ్రహము తన శక్తిని కోల్పోతుంది, దానిని అస్తంగత్వం అంటారు. ఉదాహరణకు రవితో చంద్రుడు కలిసిన రోజు అమావాస్య ఏర్పడుతుంది. ఆ రోజు చంద్రుడు వెలుగును కోల్పోవును అని అర్థం. ఓకే. ఓకే. అతిచారం అంటే ఏమిటి పంతులు గారు? అతిచారము అంటే గ్రహములు ఒక్కొక్క రాశిలో నిర్దిష్ట కాలములకు ఉంటాయి. అలా కాక నిర్దిష్ట కాలమునకు ముందే ఏదైనా గ్రహము తానున్న రాశిని వదిలి వేరొక రాశిని చేరుటను అతిచారము అంటారు. రాహుకేతువులు అతిచారము ఉండదు. ఓకే. అట్లా ఉంటారు అన్నట్టు. రాహుకేతులకు అతిచారం ఉండదు. అవును, కరెక్టే పంతులు గారు. అయితే గ్రహస్తంభన అంటే ఏమిటి పంతులు గారు? గ్రహస్తంభన ఏదైనా ఒక గ్రహము తానున్న రాశిలో ఉండవలసిన నిర్ణీత కాలము కంటే ఎక్కువ కాలం ఉంటే అది గ్రహస్తంభన అనబడును. ఎక్కువగా కుజగ్రహం స్తంభన చెందుతూ ఉంటుంది అని అర్థం. ఓకే. సరే పంతులు గారు, ఒక్క చిన్న మాట, ఆరోహణ గ్రహం అంటే ఆరోహణ గ్రహం అంటే ఏమిటి? ఏ గ్రహమైనా తన నీచ రాశిని వదిలి ఉచ్చ రాశికి పోవునప్పుడు అది ఆ గ్రహము ఆరోహణ గ్రహము అంటారు. ఓకే. నీచ స్థితి నుంచి ఉచ్చ స్థితికి. అవును. అవరోహణ గ్రహం అంటే ఏమిటి పంతులు గారు? ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? ఉన్నాయి. అవరోహణ గ్రహం అంటే ఏమిటి పంతులు గారు అడుగుతున్నాను. అవరోహణ గ్రహము అంటే ఏ గ్రహమైనా తన ఉచ్చ రాశిని వదిలి నీచ రాశికి పోవునప్పుడు ఆ గ్రహము అవరోహణ గ్రహము అని అనబడును. అట్లా. ఓకే.
వర్గోపనిష సరే సరే నిమిష అంటే ఏమిటి పంతులు గారు? వర్గోత్తమంశ అంటారు దాన్ని. ఓకే, అది మన భాష కాదు కదా పంతులు గారు. అదే 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 మాది అంటే మాది పోరాటం, సబ్జెక్ట్ అవును చెప్పడం, గ్రహాల అవును గురించి, జాతకాల గురించి మాకు తెలియదు, కానీ కనుక్కున్నాం, ఏమేం అవును చూడాలని అనుకున్నాం, కాబట్టి ఓకే. మీకు అడుగుతున్నాం. ఎందుకో సమాజంలో అందరూ ఛానల్ మంచి చూస్తలేరా అదే? ఎవరు చూస్తున్నారు పంతులు గారు? మనకు ఒక గొప్ప వర్గోత్తమం. గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఆ, ఆ, సినిమాల గురించి, అలాగే ఆ, రాజకీయాల గురించి ప్రిడిక్షన్ చెప్తారు. అవి ఆహా. ఫలిస్తాయా పంతులు గారు? అంటే మన ఇంట్లో కూర్చొని చెప్పేది కాదు కానీ జాతకం అంటే ఉమ్, ఏ భక్తుడైనా పంచాంగం చూసుకునే భక్తుడు ఎవరైనా కూడా తను కన్సల్ట్ అయ్యి మన చార్ట్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మనం చూడాలి ఎప్పుడైనా. ఉమ్, వ్యక్తిగతంగా ఓకే. ఉమ్, ఉమ్. వ్యక్తిగతంగా ఆయన 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 తీసుకొని గోగుల్లో కొట్టుకొని ఆ డేటా బదులు కొట్టుకొని చెప్పడం మహా తప్పు. అంటే ఇట్లా వాళ్ళేదో వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు సంప్రదించినప్పుడు మనం చెప్పడం అది పంచాంగం అవుతుంది. మనమే కల్పించుకొని చెప్పడం అయితే అది తప్పు. తప్పు. అది అట్లా కొంతమంది అట్లా చేస్తున్నారు. పంతులు గారు చెప్పండి. అట్లా చాలా మంది వర్గోపనిష. ఉంటారులే. ఈ రోజులలో సరైన పంచాంగం చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. సరైన పంచాంగం అంటే ఎవరు పంచాంగం చూసుకున్నా ఇవన్నీ అడగరు. రాశి, హోర, త్రికోణము, చతుర్థాంశ, సప్తమాంశ, నవాంశ, దశమాంశ, షోడశాంశ, విషాంశ, చతుర్విషాంశ, సప్తవిషాంశ, త్రిశాంశ, కావేదాంశ, అక్షవేదాంశ, షష్టాంశ, వర్గబల సాధన, పంచాంశ, షష్టాంశ, అష్టమాంశ, ఏకాదశాంశ ఇవన్నీ అడగరు డిగ్రీలలో. ఇంకట్లా ఇట్లా ఇప్పుడు ఉంటాయి అన్నమాట. చెప్పండి, వర్గోపనిష చెప్పండి అది దాని గురించి. అదే గౌతమాంశం అంటే ఏ గ్రహమైనా రాశి చక్రంలో ఏ రాశిలో ఉండునో నవాంశ చక్రంలో కూడా అదే రాశిలో ఉంటే అది వర్గోత్తమాంశ అడబడుతుంది అని అర్థం. ఓకే, ఇట్లా ఇప్పుడు రాశ్యాంత గ్రహం అంటే ఏమిటి పంతులు గారు? రాశ్యాంత గ్రహం అంటే ఏ రాశిలోనైనా ఆ రాశి యొక్క చివరి డిగ్రీలో ఉండే గ్రహము రష్యాంత గ్రహము అంటారు. ఓకే, రాశ్యాంత గ్రహం. అవును, దాని మీనింగ్ అది. ఇప్పుడు ఒక వ్యక్తిది మీన రాశి అండి, అవును నాదే అనుకోండి. లేదు, ఒక వ్యక్తిది మీన రాశి, అతనికి లగ్నాధిపతి, సారీ, ఒకరికి మీన రాశి లగ్నాధిపతిగా ఉంటే ఎట్లాంటి ఫలితం ఉంటుంది? అయితే లగ్నాధిపతి అంటే మీ లగ్నాధిపతి మీనరాశికి గురువు కాబట్టి గురువు మీ జన్మంలో ఉంటే ఏంటిది అన్నట్టు అంతేనా? అదే డౌట్ పంతులు గారు. అంటే లగ్నాధిపతి ధనాధిపతి కావాలన్నా, తృతీయాధిపతి కావాలన్నా, చతుర్థాధిపతి కావాలన్నా, పంచమాధిపతి కావాలన్నా, అంటే మీ మీ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు జీవితంలో సాఫీగా అదృష్టపరంగా ప్రదంగా గడిచిపోతుంది, అన్ని విధాల అభివృద్ధి కూడా కనబడుతుంది. ఓకే పంతులు గారు, అయితే ఇప్పుడు అదే మీకు మీ లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు మంచి పలుకుబడి, తెలివితేటలు, ఉన్నతమైన కుటుంబము, గౌరవము, మంచి మార్గంలో నడిచే సంస్కారము కలుగుతాయి. అదే మీ లగ్నాధిపతి తృతీయంలో ఉంటే లగ్నాధిపతి తృతీయంలో ఉన్న ఎడల అధికార ప్రాప్తి, కళ్ళయందు కోరిక, ఆనందమైన జీవితం, సోదరులకు అనుకూలతలు కలుగుతాయి. అదే మీ లగ్నాధిపతి 4వ స్థానం, చతుర్థ స్థానంలో ఉంటే చతుర్థంలో ఉన్న ఎడల తల్లి ఎడల భక్తి, ప్రేమ ఉంటాయి. తల్లి ద్వారా ఆస్తి కలిసివచ్చుట, భూమి, నగలు, విద్య, సుఖము కలుగుతాయి అని అర్థం. ఓకే. అదే మీ లగ్నాధిపతి పంచమ స్థానంలో 5వ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి వెళ్ళి పంచమమున ఉన్న ఎడల సంతానము వలన సుఖము, మంచి మనసు, రహస్య ఆలోచనలు, భక్తి, మతమునందు నమ్మిక కలుగుతాయి. అదే మీ లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉంటే అనారోగ్యము, శత్రుబాధ, రుణబాధ, విచారం అన్నీ కలుగుతాయి. అదే మీ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నచో కలత్ర రీతి ఆస్తి కలిసి వచ్చుట, సుఖభోగాల తత్వము, బాధ్యతయుతమైన కుటుంబ పెద్దగా ఉండటము, ప్రయాణంలో ఇష్టత, సంతోషంగా ఉంటాయి. అంటే ఒక లగ్నాధిపతి వల్ల ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే
ఇక 12 దాకా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు సప్తమం దాకా చెప్పుకున్నాము. అష్టమంలో ఉన్న మీ లగ్నాధిపతి అష్టమంలో అంటే నీ రాశి నుంచి 8వ స్థానంలో ఉంటే కృషించిన శరీరము తక్కువ సుఖము, ఆ? ఒకరి కింద పని చేయడము, కష్టాలు లేదు, ప్రాప్తించడం అని లెక్క. మీకేం కావాలి? చెప్పండి అట్లా పంతులు గారు. మనం అన్ని స్థానాలు చేంజ్ అవ్వచ్చు అన్నట్టు. ఇప్పుడు మీ లగ్నాధిపతి నవాంశలో ఉంటే తన్- ఉమ్, తండ్రి తండ్రి అందు ఉమ్, మీ లగ్నాధిపతి నవములో ఉంటే తండ్రి అందు గౌరవము భక్తి కలుగుతుంది, దైవ చింతన ఉంటుంది, ఉదరమైన స్వభావము, గొప్ప భావాలు దండదరాబడి ఉంటాయి. ఇలానే ఉమ్, ఒక లగ్నం నుంచి మొదలు పెడితే ద్వాదశాంశ వరకు లెక్కలే ఉంటాయి మొత్తం. ఓకే. ఆయు స్థానము అన్ని మనకు గ్రహాలు ఏం చేస్తాళ్ళు, దిశలు ఏం చేస్తాళ్ళు, అంతరిక్షలో ఎవరు మంచుకుంటాళ్ళు, లెక్కలు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఆ, పంతులు గారు, చెప్పండి. ఇప్పుడు నాకు ఒక జాతకం లేదు, జ్యోతిష్యం ఉంటది కదా, జాతకం రాశి చక్రం ఉంటది అవును, కదా, అది ఎన్ని అవును. భాగాలు ఉంటది, ఎన్ని పేజీల్లో రాస్తారు, లేదు ఎన్ని చార్ట్స్ లో వేస్తారు, ఏదో నాకు ఉంటాయి కదా ఇట్లా, అది దాని అవును గురించి చెప్పండి, ఒక్క చిన్న మాటలో క్లుప్తంగా చెప్పండి. అంటే సహజంగా అందరూ చాలా మంది చెప్తారంటే ఒక లగ్నం కుండలి పైన ఒకటి చూస్తారు. ఆ లగ్న కుండల్లో ఇంకా చాలా ఉంటాయి. ఉమ్, ఓరా ఎలా చూడాలి, ఉమ్, దానికి దానికి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి, ఉమ్, గ్రెకోనాధిపతులు ఎవరైతే వాళ్ళు ఉమ్, దానికి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి, ఉమ్, చతుర్థాధిపతి ఎవరైతే వాళ్ళు ఉమ్, దానికి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి, ఉమ్, ఆ, మన సప్తమాంశం ఎవరైతే వాళ్ళు దానికి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి, ఉమ్, నవాంశ నవాంశ దానికి ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి, దశమాంశ దానికి డిగ్రీలు తీసుకోవాలి, షోడశాంశ దానికి డిగ్రీలను చూడాలి, విషాంశ దానికి చూడాలి డిగ్రీలనే, ఉమ్, చతుర్విషాంశ దానికి చూడాలి, సప్తవిషాంశ చూడాలి, త్రిషాంశ చూడాలి, కావేదాంశం చూడాలి, అక్షవేదాంశం చూడాలి, సప్తాంశం చూడాలి, వర్గఫల సాధన చూడాలి, పంచాంశం చూడాలి, ఉమ్, షష్ఠమాంశం చూడాలి, అష్టమాంశం చూడాలి, ఏకాదశాంశం చూడాలి డిగ్రీలలో. ఉమ్, అట్లా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు పంతులు గారు, అన్నిటికీ కుండలే ఉంటాయి. కుండలీలు ఎన్ని ఉంటాయి కుండలీలు? ఇక మొత్తం ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మాట అన్నిటికీ కుండలే ఉంటే వాళ్ళు డిగ్రీలో చూడాలి. షోడశ ఓకే, వర్గాలంటే ఓకే. అన్నిటికీ కుండలే ఉంటుంది. ఈ కుండలన్నీ కంప్లీట్ చేస్తేనే మనకు పంచాంగం అనేది పర్ఫెక్ట్గా దిగుతుంది. పూర్తి జాతకం ఆ, తయారవుతుంది. అట్లా మనకు అయితే కారసర్ప ఉమ్, కారక దోషాలలో కూడా మనకి ఉమ్, 12 రకాలుగా విభజించబడి ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి. కాలసర్ప దోషాల్లో ప్రత్యేకంగా ఉంటాయి, ఆ, ప్రత్యేకంగా కోణాలు, డిగ్రీస్ అన్నీ ఉంటాయి. అవును. అలా కాదు కాదు ఉమ్, రాహు పుట్టిన సమయానికి మనకు ఉమ్, 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 దోషాలు ఇట్లా ఇట్లా కొన్ని దోషాలు కూడా ఉంటాయి. ఉంటాయి. ఏకవిషాతి దోషములు అంటాం. పంచాంగ శుద్ధి రహిత్యము, సూర్య సంక్రమణము, కార్తరి దోషము, ఉమ్, ఆ చంద్రగ్రహ దోషము, ఉమ్, గురుమూర్తము, గన్నాంత దోషము, పాపషడ్వర్గము, భృగుషట్కము, కుజాష్టము, అష్టమ లగ్నము, రాశి విష ఉమ్, ఘటిక దోషము, గులిక దోషము, క్రూర గ్రహ నవాంశ దోషము, గ్రజ్జూర చక్ర సమంగ్రి దోషము, ఉమ్, గ్రహణోత్సవ నక్షత్ర గ్రహ దోషము, పాపగ్రహ వేదన, ఉమ్, ఏకరకల దోషము, ఉత్పత దోషము, ఉమ్, అశుభ విదోగ్భ నక్షత్ర దోషములు, ఉమ్, ఇవన్నీ ఉంటాయి. ఇలా ఉమ్. ఇలా ఇప్పుడు అన్ని కరెక్ట్ చూసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. ఓకే, చాలా ఎవరైనా కూడా అద్భుతంగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు మీరు. ఎవరైనా ఒక్కటే ఎవరు ఒక్కటే ఒక్క నిమిషం పంతు గారు, చెప్పండి. జాతకం చెప్పే వాళ్ళకు మీరేమి సూచనలు చేస్తారు, జాతకం అంటే చూపించుకునే వాళ్ళకు మీరేం సూచనలు చేస్తారు పంతు గారు? చెప్పండి, ఒక 10, ఒక క్లుప్తంగా అంటే సింపుల్ గా చెప్పండి, మీకు వాళ్ళకి అర్థమయ్యేలా. వాళ్ళకి అర్థమయ్యా చెప్పాలంటే ఎవరైనా కూడా ఉమ్, అంటే వెనక నుండి వచ్చిన పంచాంగం చాలా మంది వాడుతున్నారు. ఓకే. ఒకటి ముహూర్తాల పంచాంగం చూసి చెప్తే పంచాంగం అనబడది. అయ్యో గురువు ఎక్కన్నాడు, శని ఎక్కన్నాడు, ఇది బేసిక్ పంచాంగం అదంతా. ఓకే. మనకు ఎవరైనా చూసినా కూడా మంచి ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళు వీళ్ళైతే మేము చేసాం కాబట్టి మాకు అనుభవం ఉంటుంది. ఏ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు రాశి తుల్య నవంశ, నవంశ తుల్య రాశి అని లెక్క ఉంటాయి. మొత్తం నవంశ నుంచి వెళ్ళే మొత్తం బాగుంటుంది అన్నాడు జాతకం అంతా.
మ్మ్హ. నవాంశ కరెక్ట్ ఉంటే బాగుంటది. మ్మ్. మనకు కొన్ని గ్రహాలు కూడా కొన్ని ఉంటాయి, బిందువులు ఉంటాయి, వాటికి కోణాలు ఉంటాయి, ఆ మ్మ్. కారకాంశ లగ్నాలు ఉంటాయి, చాలా మ్మ్. ఉంటాయి. ఇలా ఒక్కటని మనం ఒక్కటని తీసుకోవద్దు కదా. మ్మ్. అరుడ యోగాలు ఉంటాయి. మ్మ్. యోగాలు అరుడా లగ్నం ఎట్లా చూడాలి, మ్మ్. శుభయోగాలు భూపతి యోగం ఎట్లా వస్తుంది, మ్మ్. చంద్రమంగళ యోగం ఎట్లా వస్తుంది, పర్వత యోగం ఎట్లా వస్తుంది, శ్రీ భద్ర యోగం ఎట్లా వస్తుంది, శారద యోగం ఎట్లా వస్తుంది, గౌరీ యోగం ఎట్లా వస్తుంది, మ్మ్. మృదంగ యోగం ఎట్లా వస్తుంది, సామ్రాజ్య యోగం ఎట్లా వస్తుంది, బేరీ యోగం ఎట్లా వస్తుంది, ఇంద్ర యోగం ఎట్లా వస్తుంది, లక్ష్మీ యోగం ఎట్లా వస్తుంది, మదన యోగం ఎట్లా వస్తుంది, భారతీయ యోగం మ్మ్. ఎట్లా వస్తుంది, కుబేర యోగం ఎట్లా వస్తుంది, ఇవన్నిటికీ మ్మ్. లెక్కలు ఉంటాయి. మేఘ యోగం ఎట్లా వస్తుంది, విశ్వాస యోగం ఎట్లా వస్తుంది, కమల యోగం ఎట్లా వస్తుంది, నంద యోగం ఎట్లా వస్తుంది, శ్రీ నంద యోగం ఎట్లా వస్తుంది, బుధాధిపతి యోగం ఎట్లా వస్తుంది, అమల యోగం ఎట్లా వస్తుంది, కేదార యోగం ఎట్లా వస్తుంది, శిక్షూన్య యోగం ఎట్లా వస్తాయి, పృథ్వీధార యోగాలు ఎట్లా వస్తాయి, గజకేసరి యోగం ఎట్లా వస్తుంది, మ్మ్. రాజాంశ యోగం ఎట్లా వస్తుంది. ఇప్పుడు మీకు గజకేసరి యోగం మీరు యూట్యూబ్లలో చూసి ఉంటారు కదా, వాళ్ళకి పట్టింది వీళ్ళకి పట్టిందని. మ్మ్. 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 కరెక్ట్ గజకేసరి యోగం చెప్తారా అంటే వాళ్ళు? అంటే కరెక్ట్ చెప్పాలంటే మనం ఒకరి గురించి విమర్శించద్దు కదా. విమర్శ కాదు గురువు గారు, మనం పేరు తీసలేం కదా. చెప్పండి. కరెక్ట్గా చెప్తాలా అంటే మనం అట్లా ఎవరైనా కూడా జ్యోతిష పండితులను మనం అట్లా అనద్దు. కాకపోతే అంటే వ్యక్తిగతంగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. గజకేసరి యోగం అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి వెళ్ళి 1, మ్మ్. 4, 7, 10 స్థానములలో ఒకదానిలో గురుడు ఉంటే గజకేసరి యోగం కలుగును. మ్మ్. 5వ మ్మ్. స్థానంలో అసంగత నీచ స్థితులు లేని చంద్రునకు బుధ దృష్టి కలిగినప్పుడు గజకేసరి యోగం కలుగుతుంది. దీని వలన ఓకే. తేజస్సు, ధనము, గుణము, అధికారము, అనుగ్రహము కలుగుతుంది గజకేసరి యోగం వల్ల. మ్మ్. ఇంకా ఇలా శుభయోగాలు 101 యోగాలు ఉంటాయి. 101 యోగాలు ఉంటాయి. మ్మ్. 101 యోగాలు ఉంటాయి. ఇలా దరిద్ర యోగాలు ఉంటాయి, రోగకారక యోగాలు ఉంటాయి, అశుభ యోగాలు ఉంటాయి. మ్మ్. ఆ రవి అష్టక వర్గ ఎట్లా వేయాలి, చంద్ర అష్టక వర్గ ఎట్లా వేయాలి, బుధుని అష్టక వర్గ ఎట్లా వేయాలి, అష్టక వర్గులు ఉంటాయి. మ్మ్. స్వావర్గులు గల గ్రహం యొక్క బలములు ఏంటి, స్వావర్గుల గల గ్రహము పాద్యతాంశం పొందుతాను, స్వావర్గుల గల మ్మ్. గ్రహము ఉత్తమాంశం పొందును, స్వావర్గుల గల గ్రహము గోపురాంశమును పొందును, స్వావర్గుల గల మ్మ్. గ్రహము సింహాసనాంశమును పొందును. ఇట్లా ఎన్నో మ్మ్. ఉంటాయి. ఇట్లా మ్మ్. అట్లా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ, చూయించుకున్న వాళ్ళు ఓకే. ఎట్లాంటి పండితులను పండితుల దగ్గరికి వెళ్ళాలి? అంటే అందరం మేము పండితులం కాదా. హ్మ్. అందుకే ఆల్రెడీ మీ పాండిత్యం తెలిసిపోతున్నది. మీ ఒకవేళ మీరు సరిగ్గా చెప్పకపోయినా, మీరు పర్మిషన్ ఇచ్చా ఇవ్వకపోయినా, మీరు మంచిగా చెప్పినా చెప్పకపోయినా నేను పెట్టేస్తుంటాను యూట్యూబ్లో అయితే. డెఫినెట్ గా పెట్టేసుకోండి. ఇంకా హ్మ్. హ్మ్. ఎందుకు నాది యూట్యూబ్ ఛానలే ఉంది ఆల్రెడీ నాది. అందుకోసం పరీక్షిద్దామని. అట్లా హ్మ్. ఇట్లా లగ్నము -3.5, ఓరా -1, త్రికోణం -1, షోడశ వర్గులలో బలాలు ఇచ్చేది అన్ని. అష్టక వర్గుల్లో రవి ఎన్ని బిందువులు ఉంటారు. హ్మ్. ఇట్లా రవి అష్టక వర్గులో మొత్తం బిందువులు 48. ఇట్లా హ్మ్. రవి నుండి -1, 2, 3, 4, 10 ఇట్లా ఉంటే 8, 9, 10, 11 రాశులు. చంద్రుడి నుండి ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి అన్నట్టు నాకు. ఓకే పంతులు గారు, అట్లా సింపుల్ గా ఒక్క 2 క్వశ్చన్స్. ఓకే. జాతకం చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళకు మీరు ఏం సూచనలు చేస్తారు? వాళ్ళు జాతకం చెప్పే వాళ్ళు అంటే ఎవరైనా పర్ఫెక్ట్ గా నేర్చుకొని, ఇది ఒక్క రోజులో 2 రోజులు అయిపోయి కాదు, ఒక 6-7 సంవత్సరాలు కష్టపడాలి. హ్మ్. ఇది ఎప్పుడు ఇంకా 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 ఎన్నో సర్చ్ చేసేందుకు ఇంకెన్నో ఉన్నాయి ఇలా. హ్మ్. ఎప్పుడు ఇది మన కొత్తదనమే. ఓకే. ఎందుకంటే జాతకం చూసే వాళ్ళకు మనం ఏం చెప్తామంటే, ఎవరైనా కూడా సహజంగా ప్రజలు ఇవన్నీ అడగరు. వాళ్ళకి బేసిక్ గా వాళ్ళకి ఓపిక ప్రజల అట్టే చూపించుకునే ప్రజలకి ఓపిక ఉండదు ఎప్పుడు. ఉండదు. అదే వాళ్ళ అంతే. బలం. వాళ్ళ బలం అదే అవుతుంది అక్కడ. హ్మ్. అట్లా అయితే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి మనస్సు
కలిగినటువంటి వాళ్ళకు జాతకం చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళకు మీరేం సూచనలు చేస్తారు? అంటే ఎవరైనా కూడా జాతకం అనేది పర్ఫెక్ట్ గా డిగ్రీలలో చూసుకోవాలి. ఒక చార్ట్లు మొత్తం ఒక చార్ట్, ఒక లగ్నం చార్ట్ వేసుకుంటే కుదరది. అన్ని వాళ్ళకి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క చార్ట్లో వస్తుంది. ఎందుకంటే ధనస్థానం అంటే ఓరస్థానము, వాక్కు, ఆహారాల అలవాట్లు అన్ని ఇల్లు వస్తాయి. రవి హోర, చంద్రహోర ఉంటే వాళ్ళకి ఏ హోర పడ్డది లెక్క ఉంటుంది అన్నట్టు. ఇట్లా ద్రెకోణము అలా మరణ హేతువులు వస్తాయి, ఎన్నో ఉంటాయి. అలా సోదరులు, కమ్యూనికేషన్, ఇట్లా ఎన్నో వస్తాయి. ఓకే, ఇప్పుడు అన్ని అంటే అన్ని తెలిసిన పంతుల దగ్గరికి వెళ్ళి మంచి కనుక్కొని వెళ్ళమంటారు. అంటే పర్ఫెక్ట్ గా ఎవరైనా అంటే వాళ్ళకు నాలెడ్జ్, వాళ్ళు కంపల్సరీ ఎంఏ అష్టాలు చేసి ఉండాలి. ఓకే, అట్లా అయితేనే అది వర్కౌట్ అవుతుంది, లేకుండా కాదు. ఓకే పంతులు గారు, చాలా అద్భుతంగా ఓపికతో ఇంతసేపు నేను అడుగుతున్నటువంటి అన్ని డౌట్స్ కు అవును అద్భుతంగా సమాధానాలు చెప్పారు. అవును, అంటే వీటికి ఎట్లా అంటే స్థిరరాశులైన మేషము, కర్కాటకము, తుల, మకరము ప్రథమ నవాంశ, వర్గోత్తమ వంశ అంటారు. స్థిరరాశులైన వృషభము, సింహము, వృశ్చికము, కుంభములో 5వ నవాంశ, వర్గోత్తమ వంశ అంటారు. దిస్వాభ రాశులైన మిథునము, కన్య, ధనసు, మీనములలో 9వ నవాంశ, వర్గోత్తమ వంశ అంటారు అన్నట్టు. ఇలా పూర్ణజల రాశులు ఉంటాయి, అర్ధజల రాశులు ఉంటాయి, పారజల రాశులు ఉంటాయి, నిర్జల రాశులు ఉంటాయి. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు, దీర్ఘ రాశులు, సమరాశులు అట్లా. ఓకే, అయితే పంతులు గారు చెప్పండి. చాలా అద్భుతంగా చెప్పారు కాబట్టి అవును, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, సంతోషం. ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. తప్పకుండా రండి స్వామి. ఒక్క ఇంటర్వ్యూ తీసుకుంటాను. మీ ఫోన్ నెంబరు ఈ కాల్ రికార్డుతో పాటుగా పెట్టేస్తాను. పెట్టేయండి. నేను అందరిలాగా ఒట్టిగా మనం అట్లా చేయము. ఎవరి కన్సల్ట్ ఎవరు నాతో మాట్లాడినా కూడా నా యూట్యూబ్ ఛానల్ నాకు కూడా కాల్స్ వస్తాయి కాబట్టి ఎవరికైనా కూడా నేను పర్ఫెక్ట్ అన్ని షోడశ వర్గాలు అన్ని బరాబర్ ఇస్తాం కాబట్టి ఎవరికైనా 150 తీసుకుంటాం. ఎవరికైనా కూడా అందరిలాగా 1000-2000 తీసుకోము. మా ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి బాగా. అవును, చూశాను. మీ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ చూశాను. చాలా అద్భుతమైన పాండిత్యం మీది. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా 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 అవసరం. నా దగ్గర ఎవరైనా పంచాంగం చూసుకునే వాళ్ళు ఉంటే మా కన్సల్ట్ ఫీజు 150 ఉంటుంది. మేము నిదానంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఓపిక ఉండాలి, మెయిన్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి ఎంత లేదన్నా కూడా ఒక 40 మినిట్స్ చిల్లర పడుతుంది. ఓకే, అంత ఓపిక ఉంటే చూస్తాం అట్లా. పంతులు గారు చెప్పండి. ధన్యవాదాలండి. సంతోషం. ఎక్కడ మీరు ఏ ఊరండి? మాది చిన్న గ్రామము, ఒక నిజామాబాద్ జిల్లా జిల్లా ఉంటుంది. అందులో ఒక చిన్న గ్రామం అండి. నిజామాబాద్ జిల్లా. మా ఛానల్ పేరు అయితే శేఖర్ ఓరుగల్లు బ్లాగ్స్. శేఖర్ ఓరుగల్లు బ్లాగ్స్. ఓకే, సర్చ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీ ఛానల్ గురించి ప్రమోషన్ చేస్తూ, ఓకే, అలాగే మీ యొక్క ఈ పాండిత్యానికి శతత సహస్రద పొగుడుతూ, అంటే నాకు మాటలు రావట్లేదు, మీరు చూస్తున్నారు కదా, వింటున్నారు కదా. అవును, మా పంతులు గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకా అదే కాదు, జాతకం చెప్పాలంటే మనిషి వినేవాళ్ళు ఉంటే నేను చాలా ఓపిక్గా బ్రహ్మాండంగా చెప్తా. నాకు ఎవరన్నా కాల్ చేసినా ఎవరన్నా వచ్చినా కూడా మా వరంగల్కి. మాది వరంగల్ అండి. ఓకే, ఖచ్చితంగా వస్తాను వరంగల్కి. మీ ఇంటర్వ్యూ తీసుకునే పోతాం. తప్పకుండా రండి. ఎవరైనా మీరు యూట్యూబ్లో పెట్టుకున్నా కూడా మా ఛానల్ కూడా చెప్తాను, వికేఆర్ ఆస్ట్రాలజీ.
అవును, రీకే ఆర్ ఆస్ట్రాలజీ ఇలాంటి పంతుల దగ్గరికి వెళ్తే, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పాండిత్యం ఉన్నటువంటి పంతుల దగ్గరికి వెళ్తే ఎవరు మోసపోరు. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను, సీత పడ్డటువంటి బాధలు మీరు పడలేదు, అలాగే రాముడు పడ్డటువంటి బాధలు మీరు పడలేదు. కాబట్టి ఒక జాతకం చూపించుకొని ఈ మన జీవితం మారిపోతుంది అనుకోవడం భ్రమ. అవును. కాబట్టి మంచి పాండిత్యం ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు మంచి జీవితాన్ని పొందండి అని తెలియజేస్తూ, పంతులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.